మాకు ఇక్కడ వస్తేనే బాగుంటుంది సార్. ఆడికి పోవాలంటే మా ఒక టైంలో టవర్ దొరుకుతుంది, ఉండదు ఆడ. అందువల్ల ఇక్కడికి వస్తేనే బాగుంటుంది మాకు బియ్యం బండిది. గతంలో కూడా రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా. తెచ్చుకుంటా ఉన్నాం మేము. అప్పుడు అంతా సర్వర్లు సర్వర్లు ఇది తమ్ములు వేసేది లేవు. ఇప్పుడు తమ్ములు పెట్టారు కదా, అది సర్వర్ ఒక టైంలో పని చేస్తా, ఒక టైంలో పని చేయదు. అందువల్ల మరి కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ఈ వాహనాల ద్వారా బీమా వేస్తున్నారు, ఇప్పుడు ఆపేయాలని కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ మీరు డీలర్ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుంది? మేము బండి అయితేనే బాగుంటది. మేము అక్కడికి వెళ్ళలేము, తెచ్చుకోలేము. అక్కడికి తిరగాలి, క్యూ ఉంటుంది. ఈ బండి అయితేనే మాకు బాగుంటది. మరి కొంతమంది ప్రజలైతే మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా కూడా ఈ రేషన్ షాపులకు సంబంధించి ఇంటింటికి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వాహనాలను ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ మీరు డీలర్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. మీకు ఇక్కడ రేషన్ షాపు ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆ రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం అనుకూలంగా ఉంటుందా? ఈ రేషన్ షాపు ఈ వాహనాలు ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందా? ఇదే సార్, వాహనాలు వచ్చి ఇచ్చేది ఉపయోగం ఉంటుంది సార్. మేము షాపుకి పనికి పోతే వాళ్ళు ఆడికి వెళ్ళలేము సార్. మేము నాకు టైం అయితే నేను వెళ్ళిపోతాను సార్. ఏడంచి నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఆడంచి నేను పంపిరి సార్ షాపుల నుంచి. నాకు వచ్చి పిల్లకాయలు ఉన్నారు, ఆడించి నేను రాలేకపోతున్నాను. ఇదే నాకు ఇక్కడ రేషన్ షాప్ మీకు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి? 100 రూపాయలు పెట్టాలి సార్ మేము పోయి రావాలంటే. అందువల్ల ఆడికి పోతే లేట్ అవుతుంది సార్. నాకు ఆడ నేను పనికి పోలేను సార్. అప్పుడు ఇదంటే నాకు ఈజీగా తీసుకుపోతేనే పెట్టేసి వెళ్ళిపోతాను సార్. మరి కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు, మాట్లాడండి. పెద్ద, మీరు ఇప్పటి వరకు వాహనాలు వచ్చి మీకు బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వాహనాలు ఆపేస్తున్న పరిస్థితి ఉంది. మీరు మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుంది? మాకు ఈ బండి వస్తేనే మాకు అనుకూలంగా ఉంటుంది. మేము పాస్ పనికి పోయేవాళ్ళవి. పోతే 12 గంటలకు వస్తాం, పిల్లకాయలను చూసుకుంటా ఉంటాం. ఆ యారికి బండి వచ్చింది అనుకో తీసుకుంటాం. దూరంగా పోయి తెచ్చుకోవాలంటే మా వల్ల కాదు. అది మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోబోద్ది. చెప్పండి, ఎట్టయితే మీరు రేషన్ షాప్కి వెళ్తే బాగుంటుందా, వాహనాల ద్వారా వస్తే బాగుంటుంది? వాహనాల ద్వారా వస్తే బాగుంటుంది సార్. మా మాడికి పోలేము సార్. 100 రూపాయలు అవుతుంది మాకు పోయేదానికి వచ్చేదానికి ఛార్జీలు. ఆడ తంబు చూస్తే తంబు పట్టలేదు. అదే సార్, ఏడైతే మా అబ్బాయి గారు తీసుకుంటాము.